మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భార్యాభర్తలు ప్రేమకు చిహ్నాలు. దంపతుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయతల్లో ఉండే మాధుర్యం ఎవ్వరూ తీర్చలేని లోటు. ఇంట్లో ఇల్లాలు తిరగాడే జ్ఞాపకాలు, కళ్ళల్లో మెదలాడే ఆ లక్ష్మీ కళ ఆ ఇంటి యజమాని మదిలో ముద్రపడిపోయాయి. తన భార్య భౌతికంగా దూరమైనప్పటికీ మానసికంగా తమతోనే కలిసి ఉందనే భావనతో రోజులు గడపాలని భావించాడో భర్త. ప్రాణాలు విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించాడు. భార్యపై చెరిగిపోని ప్రేమకు నిదర్శనం ఆమ్లెట్ మస్తాన్ యాదవ్. జనవరి 1వ తేదీ తన స్వర్గీయులైన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహమూర్తి వద్ద కేక్ కట్ చేసి భార్యపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు ఆమ్లెట్ మస్తాన్ యాదవ్. భార్య మృతి చెంది సంవత్సరం పూర్తయినప్పటికీ ఆమె పుట్టినరోజును యథావిధిగా జరుపుకుంటూ తన మనసులో ఆమెకు ఉన్న స్థానం ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, పక్క నివాసాల ప్రజలు హాజరై ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ చూపించిన ప్రేమకు భావోద్వేగానికి లోనయ్యారు. భార్య చనిపోయి సంవత్సరమైనా ఆమె పుట్టినరోజును మర్చిపోకుండా ఇలా గౌరవంగా జరుపుకోవడం నిజంగా అరుదైన విషయం అని స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రేమ అంటే మాటలు కాదు, కాలంతో చెరిగిపోని జ్ఞాపకాలు అని మరోసారి నిరూపించారు ఆమ్లెట్ మస్తాన్ యాదవ్. 12వ వార్డు ప్రజల ఆప్యాయత ఆమ్లెట్ మస్తాన్ గారికి శుభాకాంక్షలు. 12వ వార్డు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమ్లెట్ మస్తాన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భార్యపై ఆయన చూపించిన ప్రేమకు, ఆమె జ్ఞాపకార్థం చేసిన కార్యక్రమానికి స్పందనగా వార్డు ప్రజలు స్వయంగా ఆయన వద్దకు వచ్చి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రేమ, ఇలాంటి నిబద్ధత ఈ రోజుల్లో చాలా అరుదు అంటూ 12వ వార్డు ప్రజలు ఆమ్లెట్ మస్తాన్ గారిని ప్రశంసించారు. ప్రజల ప్రేమే తన బలమని మరోసారి నిరూపితమైంది. గౌరవనీయులైనటువంటి ఆమ్లెట్ మస్తాన్ గారి భార్య దండలక్ష్మమ్మ గారు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది ఆమె మనకి కరువైపోయి. ఆమె ఆనాడు శివుడు సగం పార్వతి సగం అని మనం ఎన్నో రకాల్లో పురాణాలు చదువుతాము, పాటలోనే వింటున్నాము. అట్లుగా ఆమె లేకున్నప్పుడు కూడా ఆమె విగ్రహాన్ని పెట్టుకొని ఇప్పుడు కూడా నా భార్య ఉంది అనేటట్టుగా ఆయన మనసులో పెట్టుకొని ఆమెను ప్రార్థిస్తున్నాడంటే మనం అనుకోవాలి, దండిగా భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు, కానీ ఆమెను బొమ్మగా చేసుకొని తన ముందర పెట్టుకొని పద్దులు వేసి నమస్కారం చేసి, తల్లి నాకు అన్నీ ఇప్పుడు తల్లి ఉన్నట్లే ఆమె అందరికీ కూడాను, అమ్మ నేను పెట్టిన కార్యక్రమాన్ని సక్రమంగా జరుపు, నువ్వు నీ నుండి జరగాలని ఆమె మొక్కుకొని ప్రార్థన చేసుకొని ఆ పనులు చేయడం అనేది ఆమె ఎక్కడున్నప్పుడు కూడాను, ఏ లోకంలో ఉన్నప్పుడు కూడాను ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇక్కడ మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లండ్లు, తన భర్త, ఇప్పుడు మాకు కూడా ఆమె ఎన్నో ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా ఆమె రానా కూర్చుందిరన్నా, రానా కూర్చుందిరన్నా, రానా కూర్చుందిరన్నా అనేది ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, మాకైతేనేమి మనవులకి, మనవరాళ్ళకి, బిడ్డలకి ఆమె ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నేను మస్తాన్ అన్న గారికి, ఆ తల్లి కూడా ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కొత్త సంవత్సరం 2025కి గుడ్ బై చెబుతూ 2026కి స్వాగతం పలుకుతూ, ఈరోజు పుట్టినరోజు నా భార్య కొత్త సంవత్సరం రోజు. ఈమె గతంలో 1978లో వివాహం చేయడం జరిగినది. ఈమెను 46 సంవత్సరాలు పుట్టినరోజు అత్తమామ గారింట్లో జరుపుకోవడం చాలా విశేషకరం. ఇది 2వ సంవత్సరం ఆమె లేని రోజు, ఇది 2వ సంవత్సరం జరుపుకుంటున్నాం. కుటుంబ సమేతంగా 46 ఏండ్లు ఆమె అన్ని ఒడుదొడుకులుంటూ విజయాలు సాధిస్తూ మనవుళ్ళు, మనవరాళ్ళు, ముని మనవుళ్ళతో ఆమె పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకుంది. ఆ ఘనంగా చేసుకున్న జ్ఞాపకాలు ఈరోజు
కుటుంబ సమేతంగా ఈమె ఇది ఆమె గతించి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ఆమె మా ఇంట్లోనే ఉన్నట్లుంది. ఆమె విగ్రహంతోన ఆమె మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లండ్లు, మునిమనవుళ్ళు, మునిమనవరాళ్ళు చాలా ఘనంగా ఆమె విగ్రహంతో ఉండి ఆమె మా కళ్ళ ముందు ఉన్నట్లే ఉంది. కాబట్టి అందరూ సంతోషంగా, ఎంత సంతోషంగా చేసుకోవాలనుకున్నా ఆమె మాకి దుఃఖము కలిగిస్తుంది. దుఃఖము ఆనందము, ఆనంద పాశిపాలి, దుఃఖం కాదు. ఆమె అన్ని విధాల ఈరోజు మాకు సమకూర్చిపోయింది. ఎలాంటి లోటు లేదు. అలాంటి లోటు లేన నా భార్యకు ఇంతమంది బలగముంటూ ఆమె అన్ని వదిలిపెట్టి ఈ రోజు పోయింది. ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఈ రోజు ఆమె సంపాదించిన డబ్బుతోనే గుంటకల్లులోన డిఎల్ఎం గ్రాండ్ లాడ్జ్ అని ప్రారంభించినాను. ఆమె భార్య పేరే పెట్టాను నేను. ఆమె సంపాదించిన డబ్బే అది, నాది కాదు. నేను 10 పైసలు కానీ ఖర్చు లేదు, నా సంపాదన లేదు దాంట్లో. నేను సంపాదించి ఇచ్చిన డబ్బులో దాచిపెట్టి ఆమె ఎంతో డబ్బు దాచిపెట్టి ఆమె స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ డబ్బుతోనే ఈ రోజు వేన్ బజార్ లో ఆమె పేరు మీద డిఎల్ఎం గ్రాండ్ లాడ్జ్ అని నా భార్య పేరు మీద పెట్టాను. ఎంతో మంది చాలా ఆనందంగా వచ్చి నా భార్య చూడి ధనలక్ష్మి పేరు మీద ఆయన ప్రేమ అనురాగాలు ఎంత ప్రేమతో ఉన్నాయి. ఆమె చనిపోయినా గాని భార్య పేరు మీద లాడ్జ్ కట్టించి ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడు చూడన్నాడు. ఈ రోజు ఆమెని స్వర్గంలో ఉన్నా మా ఇంట్లోనే ఉన్నట్లుంది. దినరోజు ఆమెను తలుచుకుంటూనే ఉన్నాము. ఆమె పేరు పెట్టిన ధనలక్ష్మి లాడ్జ్లోనే నేను కూర్చుంటూ ఆమెని ఎప్పుడు ఎల్లవేళ అనుకుంటూ ఉంటాను. ఈ రోజు కుటుంబం అందరూ ఆమెని కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆనందంగా ప్రతి సంవత్సరము ఇలాగే అందరూ కలిసిమెలిసి ఆమె పుట్టినరోజు అయితేనేమి, మ్యారేజ్ అయితేనేమి ఇలాగే మనం జరుపుకుంటుంటే మనకి ఐశ్వర్యాలు, అంతస్తులు, ఆరోగ్యాలు అన్ని మనకి ఆమె పైలోకంలో నుండి మనకి కలగజేస్తుంది. కాబట్టి ఈ రోజు నేను పద్ధతి లేసానే ఆమెను స్నానం చేసానే ఆమెను మొక్కుంటాను. మొక్కుని తర్వాత దేవుని మొక్కుంటాను. దేవుని మొక్కున్న తర్వాత సూర్యుని మొక్కుంటాను. నువ్వు ఎలా ఉన్నావని మాట్లాడతాను. ఆమె పలకరిస్తుంది. నాకు ఆనందంతో ఈ రోజు నువ్వు బాగున్నా అని చెప్తున్నావు. ఆమె ఇక్కడే ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనందంతో కుటుంబ సమేతంగా జరుపుకున్నందుకు నాకు ప్రత్యేకమైన అందరూ కలిసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా 12వ వార్డు కౌన్సిలర్ గారు ఆమె 2 సంవత్సరాలు స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడాను ఆమె ఎంతో ప్రాణముతోన, అభిమానంతోన ఆమెను పూజిస్తూ ఆమెను ఎంతో పతి ప్రాణంగా ఆమెను పూజిస్తూ అని ఆమె చేసిన సేవల్ని కొనియాడుకుంటున్నారు. ఒక సినిమాలోన దేవత అనే సినిమాలోన ఎన్టీ రామారావు గారు సావిత్రి అనే ఆయన భార్య చనిపోతే ఆయన ఎంత బాధతోన ఒక పాట పాడతాడు. ఆ పాటని ఇది ఆమ్లెట్ మస్తాన్ గారికే అంకితము. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. పతిదేవుని మురిపించే వలపుల వీణ 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీడునిగా పెంచే తల్లిగా, తల్లే గృహసీమను కాసే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు
కల్పవల్లిగా తనయుని వీడునిగా పెంచే తల్లిగా తల్లే గృహసీమను కాసే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనుబంధం